గాంధీ గారు అశోక్ నగర్ దగ్గరకు వచ్చి ఆయనే స్వయంగా మాట్లాడారు. తర్వాత ఆవిడ చెప్పినట్టు యువతకి ఏమేం చేస్తాము అనేది యూత్ డిక్లరేషన్ చేశారు. ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవాళ మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? మేడం, ఇక్కడ ముందుగా ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి మేము కూడా సరే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అందరం కూడా ఊరు వాడ తిరిగి అయ్యావ కాళ్ళు పట్టుకొని కూడా సరే మనం గత ప్రభుత్వంలో మోసపోయినాం, ఈ ప్రభుత్వం వస్తైన నిరుద్యోగులు ఆశలు జిగురుస్తాయి, సరే నోటిఫికేషన్ వేస్తుంటారు కదా అని చెప్పేసి కూడా అందరం కాలు పట్టుకొని ఓట్లేపించినాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సంవత్సరం కాదు కదా, 18 నెలలు కూడా దాటిపోయినది. 18 నెలలు దాటిపోయిన వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మేడం. ఇగో చూడండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి స్వయాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దీనికి మేము బోగస్ క్యాలెండర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం కానీ ఏ నోటిఫికేషన్ కానీ ఏ ఎగ్జామ్ డేట్ కానీ ఇంతవరకు ఎక్కడ ప్రకటించలేదు, రాలేదు. సుమారు మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 2025 ఏప్రిల్లో ఎస్ఐన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్ష పెడతామని చెప్పేసి అన్నారు. అది పోయింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ గ్రూప్ 1 గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పూర్తి కాకముందే మళ్ళీ వీళ్ళు కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పేసి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇచ్చి మే 2025 మేలో పరీక్ష పెడతామని చెప్పడం జరిగింది. అది అట్నే పోయింది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. దాని గురించి కూడా ఇంతవరకు ఏం ముచ్చట్లేదు. అలాగే కొత్తగా గ్రూప్ 2 కూడా మేలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఫిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గ్రూప్ 3తో పాటు గ్రూప్ 4 కూడా మెర్జ్ చేస్తూ జూలైలో నోటిఫికేషన్ ఇస్తూ నవంబర్లో పెడతామని చెప్పారు. ఇందులో ఏ ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా మేడం? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తున్నా చాలని చెప్పేసి కూడా. ఎందుకంటే మేడం, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా మధ్యతరగతి పిల్లలు. ఎందుకంటే ఆస్తో గీస్తూ ఉన్న లేదు, కొంచెం అవుట్ ఆఫ్ పోవడం, ఫారిన్ పోవడం ఏమి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగం మీద ఉద్యోగం అనే ఒక భావన అత్యవసరంగా రుద్దబడి ఒక అత్యవసర పరిస్థితిలాగా అయిపోయింది. ఎందుకంటే ఊర్లలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఒక ఉద్యోగం వస్తేనే నీ మనిషికి వాల్యూ అన్న విధంగా అయిపోయింది తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా. కాబట్టి వీళ్ళు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మన సీఎం గారు కూడా సభలో మాట్లాడుతూ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్న వాళ్ళు 2.5 సంవత్సరంలో మళ్ళీ 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అంటే 2 లక్షల ఉద్యోగాలు కాక 1 లక్ష ఉద్యోగాలు అయినాయి. ఇంకొక సంవత్సరం పోతే 50,000 ఉద్యోగాలు అంటారు, మళ్ళీ 6 నెలలు పోతే 10,000 ఉద్యోగాలు అంటారు. కథం టాటా బై బై గుడ్ బై అంత డొల్ అంటారు. ఏముండదు దీనిలో. కాబట్టి మీరు తక్షణమే ఇక్కడ ఇంకోటి మాట్లాడాలి మేడం. ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు సరే ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ వీళ్ళకి సఖ్యత ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మంత్రులకి. ఎందుకంటే ఒకరు 20,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొకరు 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొకరు మార్చిలోపు 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇంకొకరు మాట్లాడతారు. వీళ్ళు ఎవరు మాట నమ్మాలి మేడం మేము? ఎందుకంటే మా కడుపు కోత ఎవరు చెప్పుకోవాలి? ఎందుకంటే సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా సరే ఒక ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చినా చదువుకుంటే బాగుంని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరిని అడగాలో పరిస్థితి లేదు. ఆనాడు ఓట్ల కోసం చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతుంటే వచ్చి వీళ్ళందరూ కూడా బుక్కులు మూసి ఒక 3 నెలల పాటు ప్రచారం చేయండి, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి వీళ్ళందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగుల్ని. కాబట్టి వీళ్ళ ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సీఎం గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు భర్తీ చేసినామంటే అది ఎట్లా? కరెక్ట్ పద్ధతి కాదు కదండి. ఇంకొక విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉద్యోగాలు వద్దని ధర్నా చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆ రోజు చేసింది గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం మేము అందరం తిరిగినాం. మాకు కొంచెం చదువుకోవడానికి కొంచెం వీలు కాలేదు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం మాకు సమయం కావాలని చెప్పి సమయం అడిగినాం. కానీ ఎక్కడ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దని చెప్పి మెడకాయ మీద తలకాయ ఎవడైనా నోటిఫికేషన్ వద్దని చేస్తారా మేడం? అంటే ఆల్రెడీ మాకు ప్రతి ఒక్కరు కూడా 2-3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ కల్పించడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం మేడం. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరే ప్రతిసారి అంటా ఉన్నారు అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. ఈరోజు లైవ్ డిబేట్లో మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారైనా రావచ్చు, సహచార మంత్రి బృందం అయినా రావచ్చు, లేదంటే మీ కింద పంపించండి. అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, లేదంటే దిల్సు నగర్ సిగ్నల్ దగ్గరకు వస్తారా, లేదంటే మీరే సరే మీరు సీఎం గారు కాబట్టి మీకు కొంచెం సమయం కుదరకపోయి వచ్చాము, మేమే సెక్రటరీ రమ్మన్నా వస్తాం, గాంధీ భవన్ రమ్మన్నా వస్తాం, లేదా మీ ఇంటికి రమ్మన్నా వస్తాం. ఒక 500 మంది నిరుద్యోగులు మేము వస్తాం. మీరు సహచార మంత్రులు మీరు ఇచ్చేటి కూర్చొని లైవ్ డిబేట్ లాగా పెట్టుకొని అన్ని ఛానల్ పిలుద్దాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు, అసలు ఎన్ని నోటిఫికేషన్ ఫిల్ చేశారని చెప్పేసి బహిరంగ చర్చ పెడితే అది కరెక్ట్గా ఉంటుంది మేడం. ఎందుకంటే
ఇట్లా మీరు అబద్ధాలు చెప్తా ఉంటే నిరుద్యోగులు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రతి ఒక్క ఎందుకంటే మేడం ఏ నిరుద్యోగానికి వెళ్ళి ఇచ్చిన కన్నీళ్ళు ఒకటే తక్కువ వాళ్ళకి. చిక్కడ వల్ల ఎవరు 5 రూపాయల భోజనం తినుకుంటూ ఇంటి దగ్గర కష్టాలు ఉన్నా కానీ సరే అని చెప్పేసి ఆకలైన కొంతమంది కన్నీళ్ళని దిగమిందుకుంటూ వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మేల్కొని, ఆల్రెడీ నిరుద్యోగ శాఖ తగిలింది మీకు కూడా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మీరు ఇస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో కార్తిక్ గారు, తెలంగాణ రాష్ట్రం అంటే వస్తే, ప్రత్యేక రాష్ట్రం వస్తే మన నియామకాలు, మన ఉద్యోగాలు మనకే వస్తాయి అన్న దాంతో అందరూ కూడా ఆ రోజు కొట్లాడి, మెయిన్గా నిరుద్యోగులే ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తర్వాత కూడా నిరుద్యోగులు మళ్ళీ ఉద్యోగాల కోసం కొట్లాడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో వాళ్ళు అట్లనే కొట్లాడారు. సో 10 ఏళ్ళు అంటే ఒక జనరేషన్ అయిపోయింది, నిజం చెప్పాలంటే ఒక తరం అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటే మళ్ళీ ఇంకొక తరం కూడా అయిపోతుంది. మా ఏజ్ అయిపోతుంది, అప్పులు పాలవుతున్నాము, తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలి చేసుకొని మాకు ఇక్కడ డబ్బులు పంపిస్తుంటే 5 రూపాయల భోజనంతో మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, కానీ నోటిఫికేషన్లు మాత్రం రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇక్కడికి